ఒక అందమైన జంట, ఉన్నత విద్యావంతులు. చిన్నతనం నుంచే ఆ అబ్బాయి ఆ అమ్మాయి అంటే చచ్చేంత ఇష్టపడ్డాడు. అందుకు తగ్గట్టుగానే ఇరువురు సంపన్న కుటుంబాలు వాళ్ళ చదువులు ముగిశాక వాళ్ళకి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. పెళ్ళైన 2 నెలలకు, 2 సంవత్సరాలకు ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు పుట్టారు. ఆమె భర్త అప్పటికే కుటుంబ వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు. అన్యోన్యమైన దాంపత్యం, ముద్దులకే 2 చిన్నపిల్లలు. సంతోషంగా సాగిపోతుంది వారి జీవితం. ఇందులో అనుకోకుండా ఒక పెద్ద మలుపు వచ్చింది. ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్న భర్తతో ఆ భార్య ఇలా చెప్పింది: నేను నా ఫ్రెండ్ని కలవడానికి బయటకు వెళ్తున్నా. రాత్రి అవుతుంది రావటానికి, కాస్త లేట్ అయిపోతుంది. తను అమెరికా నుంచి వస్తుంది, పార్టీ ఇస్తుంది అని చెప్తుంది. సరే వెళ్ళు అని అంటాడు ఆ భర్త. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి తన అత్తమామలు కూడా ఉంటారు. వారిని చూసి చాలా సంతోషిస్తాడు, పలకరిస్తాడు. కానీ వాళ్ళు అతను అడిగిన దానికి తల కిందకు దించుకొని సమాధానం చెప్తారు. అందులో పిల్లలు ఏడుస్తుంటే ఇద్దరిని దగ్గర తీసుకొని జో కొడుతూ నిద్ర పుచ్చేస్తాడు. చాలాసేపు అయిపోతుంది. అర్ధరాత్రి సమయం కావస్తుంది. భార్య ఇంటికి రాదు. గాబరా పడుతున్న అతన్ని చూస్తూ హాల్లో విషాదంగా కూర్చున్న ఆమె తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. తన వాళ్ళకి ఏమైనా తెలుసా అని వెళ్ళి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు తన చేతిలో ఒక లెటర్ పెడతారు. ఆ లెటర్ చదివి కుప్పకూలిపోతాడు. ఇంతకీ ఆ లెటర్లో ఏముంటుందంటే, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ని ప్రేమించాను, కానీ అతనిది మన కులం కాదు, పైగా పేదవాడు, చాలా వెనకబడిన వాళ్ళు. ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్తే ఖచ్చితంగా నాకు పెళ్లి చేయరు ఆ అబ్బాయితో. అందుకే నీతో పెళ్ళికి అంగీకరించాను. మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు సడన్గా అతన్ని ఒక ఫంక్షన్లో చూశాను. అతని మాటలు నన్ను మరిచిపోలేనంతగా చేశాయి. అప్పటికి అతను మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ పెళ్ళి కూడా చేసుకోలేదు. ఏమని అడిగితే నన్ను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. నీకు తెలియకుండా అప్పటి నుంచి అప్పుడప్పుడు అతన్ని కలుస్తూనే ఉన్నాను. రాను రాను తనంటే నాకు ఇష్టం పెరిగిపోయింది. తనతో ఉన్నంతసేపు నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. తనని వదిలి ఇక్కడికి వచ్చాక అతన్ని మర్చిపోలేకపోతున్నాను. అతనితో ఉన్నంతసేపు నువ్వు కానీ పిల్లలు కానీ నాకు గుర్తు రావటం లేదు. అదే పిల్లలతో కానీ నీతో కానీ ఉన్నప్పుడు నాకు అతనే గుర్తొస్తున్నాడు. ఈ విషయం అతనికి కూడా చెప్పాను. అయితే తనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుందని, తనతో వచ్చేస్తే మహారాణిలా చూసుకుంటానని అన్నాడు. నన్నే తలుచుకొని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. కాబట్టి నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకే ఆనందం వెతుక్కుంటూ ప్రేమించిన వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించు అని ఉంది ఆ లెటర్లో. అతను మామూలు మనిషి కావటానికి 10 నిమిషాలు పట్టింది. రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్న తన పిల్లలను దగ్గరకు తీసుకొని నిబ్బరంగా తనకు అన్నవారిని ఓదార్చాడు. అత్తమామలకు ధైర్యం చెప్పాడు. కానీ తన కూతురు చేసిన వెధవ పనికి ఆ తల్లిదండ్రులు అల్లుడు మొహం చూడలేకపోయారు. అక్కడ ఉండలేక బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. అయితే అలా భార్య వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందని అందరికీ తెలిసింది. అతని మీద సానుభూతి చూపించారు, జాలి పడ్డారు. కానీ అతను ఏం పట్టించుకోలేదు. తన పిల్లల బాగోగులు, బిజినెస్ మీద దృష్టి పెట్టాడు. కానీ ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికిన ఆమె కుటుంబం ఆమె చేసిన వెధవ పనికి ఊళ్ళో బంధువుల్లో పరువు పోయి చివరికి ఆమె చెల్లికి పెళ్లి సంబంధాలు కూడా రాలేదు. వచ్చినా కుదిరిన విషయం తెలిసి చెడిపోయేవి. పెద్ద కూతురు చేసిన తప్పుకి శిక్ష చిన్న కూతురికి పట్టడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడు. భర్త చావును చూసిన భార్య కూడా చనిపోయింది. ఏ తప్పు చేయని తనకు నా అనేవారు లేకుండా పోవటం ఆమె చెల్లి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయింది. అయితే అత్తమామల మరణం విషయం తెలిసిన అల్లుడు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాడు. ఆమె చెల్లిని తమతో పాటు తీసుకువెళ్లారు. తల్లిదండ్రులు పోవటం వల్ల షాక్లో ఉన్న ఆ అమ్మాయి మానసికంగా కోలుకోవటానికి సుమారు సంవత్సర కాలం పట్టింది. ఆమె కోలుకున్న తర్వాత మరలా చదువుపై దృష్టి సారించమని సలహా ఇచ్చాడు. ఆమె కూడా అతను చెప్పినట్లే చదువు మీద దృష్టి పెట్టింది. వాళ్ళింట్లోనే ఉంటూ ఆ చిన్నారులను, ఆ తల్లిదండ్రులను చూసుకుంటూ చదువు పూర్తి చేసింది. ఇక తన జీవితంలోనే
ఆమె జీవితం నాశనం కాకూడదని ఆ బావ మరదలకి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆ బావ. అందులో భాగంగానే ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు. అమ్మాయి వెంటనే మిమ్మల్నే బావా అంది. ఆ సమాధానం అతను అస్సలు ఊహించలేదు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం ఆ సమాధానం విని చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళ మధ్యలో ఎంతో సంభాషణ జరిగింది. మొదట ఒప్పుకోనప్పటికీ తర్వాత ఒప్పుకోవలసి వచ్చింది. అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి పెళ్లికి ముందు మీ అక్కకి తన అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వకుండా పెళ్లి చేసేశారు. ఇప్పటికే నేను ఆ విషయంలో తగిన మూల్యం చెల్లించుకుంటున్నాను. మళ్ళీ పెళ్ళికి నేను సిద్ధంగా లేను. నాకు నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కావాలంటే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి చూశాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అక్క చేసిన పనికి మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నేను అనాథగా మిగిలిపోయాను బావా. పైగా లేచిపోయిన దాని చెల్లెలుగా ముద్రపడిపోయింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పైగా నన్ను చేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పు? ఒకవేళ వచ్చినా నా వెనకాల ఉన్న ఆస్తి కోసమే వస్తారు. పైగా అమ్మ నాన్న చనిపోయాక మీరు అత్తయ్య మామయ్యలు చూపించిన ప్రేమ అభిమానం నాకు బయట వ్యక్తులు చూపించరు. వాళ్ళ నుండి నాకు ఆ ప్రేమ లభిస్తుందో లేదో కూడా తెలియదు. అత్తయ్య మామయ్యలతోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. వారే నాకు తల్లిదండ్రులు కూడా. ఊహ తెలిసిన నాటి నుంచి పిల్లలు నన్ను అమ్మ అని పిలిచారు. వదిలి ఉండలేరు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఇక్కడే ఉంటాను. అంతేగాని వేరే వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేను అని చెప్పింది. ఆమె తన మాట వినకపోవడంతో తన తల్లిదండ్రులు చెప్పగా వాళ్ళు ఆమెకే సపోర్ట్ చేశారు. అతని ఆత్మీయులు కూడా నీకోసమే కాకపోయినా నీ తల్లిదండ్రులు పిల్లల కోసమైనా చేసుకో అని ఒత్తిడి తెచ్చారు. ఇక అంగరంగ ఆర్భాటాలు లేకుండా ఒక గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. యాదృచ్ఛికమో ఏమో ఆమెతో పెళ్ళైన నాటి నుంచి వారి మధ్య ప్రేమ పెరిగింది. ఇంటా బయట అతనికి తోడుగా అండదండగా నిలుస్తూ బిజినెస్ వ్యవహారాల్లో కూడా తన వంతు సాయం చేస్తూ సలహాలు ఇస్తూ ఉంది. తన అక్క పిల్లలను తన సొంత పిల్లల్లాగే పెంచింది. కాలక్రమంలో వారికి ఒక బాబు పుట్టాడు. ఆమె ముగ్గురిని ఒకేలా పెంచింది. ముగ్గురు కూడా ప్రస్తుతం మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. తన భర్తను పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్ళిపోయిన కొద్ది కాలానికే అతను పెళ్లి చేసుకున్న తర్వాత నుండి ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా అతను పనిచేస్తున్న కంపెనీలో జాబు పోయింది. ఓ చిన్న కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. ఇంతలో ఆమెకి పిల్లలు పుట్టరని తెలిసింది. వాడికి ఆమెతో తనకి పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు ఇక తనతో జీవితం ఎందుకని మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎవరి కోసమైతే పెళ్ళైనా తమ భర్తని పిల్లల్ని వదిలేసి వెళ్ళిందో వాడే మోసం చేయడంతో ఎక్కడికి పోవాలో తెలియక ఒక డాక్టర్ ఇంట్లో వంట మనిషిగా 10 సంవత్సరాలు పనిచేసింది. తన వాళ్ళు గుర్తుకు రావడంతో తన ఊరు తిరిగి వచ్చేసింది. సొంత ఊరికి వచ్చిన ఆమెను బంధువులు చీకొట్టారు. ఇక అక్కడే ఉన్న ఆమె స్నేహితురాలి ద్వారా విషయాలు మొత్తం తెలుసుకుంది. ప్రియుడితో లేచిపోయిన మూలంగా పరువు పోయిన కారణంగా తన చెల్లికి వచ్చిన సంబంధాలు కుదరకపోవడంతో కుదిరిన ఈమె వేసిన వెధవ పనికి సంబంధాలు క్యాన్సిల్ అవ్వడం తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే రోజు చనిపోయారని, అలా చనిపోయిన తర్వాత ఒంటరైన తన చెల్లిని తన మాజీ భర్త చేరదీశాడని, ఇప్పుడు వాళ్ళకి కూడా వివాహమై ఒక బాబు ఉన్నాడని తెలుసుకుంది. ఇక ఆమె అక్కడ ఉండలేక తన స్నేహితురాలతో ఇలా చెప్పింది. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితంలో నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది. నేను చేసిన తప్పులకి నాకు ఆ దేవుడు సరైన శిక్షే వేశాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె.